ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కాకినాడ జేఎన్టీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 5న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 15,490 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 టేబుళ్లపై 9 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. భారీగా పోలీసుల బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ షణ్మోహన్ సగ్లి పరిశీలిస్తున్నారు. ముందు ప్రాథమిక ఓట్లు లెక్కింపు జరిగిన అనంతరం డీటెయిల్డ్ కౌంటింగ్ నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. జనీమా చూసుకుంటే ఏదైతే ఉందో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు అయితే ప్రక్రియ జేఎన్టీయూ అంబేద్కర్ స్టేడియంలో అయితే మాత్రం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే ఉదయం 6 గంటలకు అయితే ప్రక్రియ మొదలైనప్పటికీ 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ మొత్తం ఏదైతే ఉందో మన భద్రపరిచిన అవన్నీ కూడా సీల్స్ అని ఓపెన్ చేసి మొత్తం కూడా పరిశీలించిన అనంతరం కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం 14 టేబుల్స్పై 9 రౌండ్స్ అయితే మాత్రం లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఇక్కడ 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే 70 మంది పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయి బందోబస్తులు అయితే మాత్రం ఏర్పాటు చేయడం అయింది. మొత్తమే చూసుకుంటే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం చాలా ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఏదైతే ఉందో 14 టేబుల్స్కి 10 టేబుల్స్ అయితే మాత్రం 10 టేబుల్స్ మీద అయితే 8 రౌండ్స్ అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగనుంది. దీనికి సంబంధించి మిగతా 4 టేబుల్స్ అయితే మాత్రం 4 టేబుల్స్లో 9 రౌండ్స్ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించనున్నాం అని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే చెప్పారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ పేపర్స్ మొత్తం కూడా బయటకు ఓపెన్ చేస్తున్న పరిస్థితి అయితే లోపల ఉంది. దానికి సంబంధించి అయితే మాత్రం మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం దీని కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిగా అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు అయితే మొత్తం అప్పటి వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద జాయింట్ కలెక్టర్ రాహుల్ మేనన్, అదేవిధంగా డిఆర్ఓ మల్లిబాబు, ఇంకా ఉన్నతాధికారులు అందరూ కూడా దీనికి సంబంధించి ఎంఆర్ఓస్ వీళ్ళంతా కూడా మొత్తం కౌంటింగ్ ప్లేస్కి అయితే మాత్రం చేరుకున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో డ్రోన్ కెమెరాస్తో చుట్టూతా కూడా పర్యవేక్షణలు అయితే పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక మనతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన అభ్యర్థి మనతో పాటు నామన వెంకటలక్ష్మి అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఇందులో కంటెస్ట్ చేశారు. దీనికి సంబంధించి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గెలుపు ఓటములు దైవాధీనం. అది ఓకే, గెలుపు ఓటములు దైవాధీనము, అది చెప్పలేము. ఓన్లీ ఏంటంటే నా వెనక నమ్మి నన్ను కొంతమంది ఏదో వారికి పని చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకని ఈ పోటీలో నేను పాల్గొన్నాను. ముఖ్యంగా ఏంటంటే 42 ఆర్డినెన్స్ని గత ప్రభుత్వం వారు అన్యాయంగా అక్రమంగా ప్రవేశపెట్టి అందులో ఎయిడెడ్ వ్యవస్థలో పనిచేసేటువంటి అన్ఎయిడెడ్ అధ్యాపకుల యొక్క జీవితాలని రోడ్డున పడేసినటువంటి విధానము నాకు చాలా కలత చెందడం జరిగింది. దానివల్ల నేను ఈ యొక్క పోటీలో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను పోటీలో నిలబడడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వారందరూ కూడా అప్పుడు 42 ఆర్డినెన్స్ ని రద్దు చేసి మళ్ళా యథాతథంగా కొనసాగిస్తామని కూడా తెలియచేయడం జరిగింది. ఆ విషయాన్ని వారి దృష్టిలో తీసుకెళ్లడం కోసమే నేను పోటీలో నిలబడడం అనేటువంటి జరుగుతుంది. ఎవరు గెలిచినప్పటికీ కూడా ముఖ్యంగా టీచింగ్ వ్యవస్థలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ అనేటువంటి సంబంధం లేకుండా అందరికీ కనీస వేతనాలు ఉండాలి, కనీసం సెలవులు ఉండాలి, సదుపాయాలు ఉండాలి అనేటువంటిది నా యొక్క ముఖ్యమైన లక్ష్యం. విద్యారంగంలో నాణ్యమైనటువంటి విద్య విద్యార్థులకు అందాలనేటువంటిది కూడా నా యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఈ లక్ష్యాల గురించే నేను పోటీలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. గెలుపు ఎవరు సాధించినప్పటికీ కూడా వీటన్నిటి కోసం తప్పకుండా పోరాటం చేస్తారని, వారికి కూడా నేను గెలిచినా లేదా వారు గెలిచినా తప్పనిసరిగా ఇవన్నీ కూడా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఈ సమస్యల 42 ఆర్డినెన్స్ కాకుండా ఇంకా మరైనా సమస్యలు టీచర్స్ సంబంధించిన అన్ని సమస్యలను ఖచ్చితంగా నేను ఈ ఒక్క సమస్య కాదు, నేను గెలిస్తే కనుక తప్పనిసరిగా ఈ సమస్యతో పాటు అన్ని సమస్యల పరిష్కారం కూడా తప్పకుండా కృషి చేయగలనేటువంటి నమ్మకం నాకు ఉంది. తప్పకుండా ప్రయత్నం చేసి తీరుతాను కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా టీచర్లలో మనకి ముఖ్యంగా బోధనేతర పనుల వల్ల, బోధనకు సంబంధించినటువంటి పనులు చేయలేకపోవడం వల్ల విద్యార్థులకు సరైనటువంటి విద్య అందడం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క అంశంపై నేను శాసనమండలిలో నా యొక్క వాణ్ణి వినిపిస్తానని గట్టిగా చెప్తున్నాను.
ఓకే. ప్రస్తుతం ఇది ఇక్కడున్న పరిస్థితి. మనతో పాటు మేడం చెప్తున్నారు ఏంటంటే ఉపాధ్యాయులు అనేక సమస్యల మీద అయితే నేను మండలిలో అయితే మరి పోరాటం చేస్తాను. అదేవిధంగా ఆవిడ చెప్పిన ప్రకారం అంటే టీచర్స్ సంబంధించిన అనేక సమస్యలు అయితే మాత్రం అనేక సమస్యలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మండలిలో నేను పూర్తి స్థాయిగా నా వాణిని అయితే వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. గెలుపుదయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే అధికారులు ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ దగ్గరుండి అధికారులు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక 14 టేబుల్లో 76 మంది సిబ్బందితో ప్రశాంతంగా వాతావరణంలో అయితే మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ఇప్పుడే ప్రారంభమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే ఇంచుమించుగా అయితే మరి కొద్దిసేపట్లో ఫస్ట్ రౌండ్ అదేవిధంగా దానికి సంబంధించిన అయితే కొన్ని ఫలితాలు అయితే రానున్నాయి. దానికి సంబంధించి అయితే మరి కొద్ది సమాచారం అయితే రానుందని చెప్పొచ్చు. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కామేశ్వరరావు.